హలో మచా, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, అందరూ మచా నీకు గోప్రో సెటప్కి, ఫుల్ మోటో వ్లాగింగ్ సెటప్కి ఖర్చు ఎంత అయింది అని అడుగుతూ ఉంటారు. చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. హెల్మెట్ ఒక 5000 వేసుకోండి, మంచి యాక్సర్ హెల్మెటే వచ్చేస్తుంది. యాక్సర్ మళ్ళీ కెమెరా నేను తీసుకోండి, సెకండ్ హ్యాండ్ 10,000 వేసుకోండి, 15 అయిందా. మళ్ళీ గోప్రో అడాప్టర్ 5000 వేసుకోండి, 20 అయిందా. గోప్రో కేసు ఒక 1000 వేసుకోండి, 21 అయిందా. మైక్ ఒక 1000 వేసుకోండి, 22 అయిందా. నేను చెప్తాను, ఇది ఇప్పుడు బడ్జెట్లోనే. కొత్త కెమెరా తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది. 25 అనుకోండి హెల్మెట్ సెటప్. నేను తీసుకోండి బైక్ వచ్చేసి 3,50,000. ఏంది యాక్టివ్ ఒక 3 lakhs? ఏంది మచ్చా యాక్టివ్ ఒక 3,50,000 అంటారా మీరు? యాక్టివ్ కాదు వీరా, నా ముందు వీడియో చూడండి, నా బైక్ యాది అని తెలుస్తుంది మీకు. సో స్క్రాంబ్లర్ నా బైక్ 3,55,000 చేంజ్ అయింది నాకు. సో 3,55,000 టోటల్ మీకు ఒక 4 lakhs నాదైంది. మీరు యాక్టివాలో కూడా చేసుకోవచ్చు, కావాలంటే డియోలో చేసుకోవచ్చు, మీ దగ్గర ఉండే గాడిలో చేసుకోవచ్చు. స్క్రాంబ్లరే తీసుకోవాలనేసి ఏం లేదు. తీసుకున్నట్టుగా ఉంటే కూడా అమ్మ నాయనకి బాధ పెట్టకుండా అన్నీ నేను చేయించుకోగలుగుతాను. సర్వీస్ ఛార్జెస్ ఆ టాపిక్ వస్తుంది. సర్వీస్కి ఎంత అవుతుంది నా స్క్రాంబ్లర్కి అనేసి. ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కెమెరాతోనే స్టార్ట్ చేయండి. ఇంకా ఐఎమ్ రిచ్ కిడ్ అనేవాళ్ళు మీ ఇష్టం. నాబోటి మిడిల్ క్లాస్ మచ్చాస్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కెమెరా తీసుకోండి. సెకండ్ హ్యాండ్ కెమెరా తీసుకుని మీ దగ్గర ఉండే బైకు, అది యాక్టివా కానీ డియో కానీ ఎక్సెల్ కూడా అయిపోయినాయి. ఎవడు మనల్ని వచ్చి ఉద్ధరించేవాళ్ళు ఎవరు ఉండరు, మనమే ఉద్ధరించుకోవాలా. సో మీ దగ్గర ఎక్సెల్ ఉన్నా కూడా హెల్మెట్కి మంచి అంటే క్లోజ్డ్ హెల్మెట్ ఉండాలి. ఓపెన్ హెల్మెట్ పెట్టుకుపోతారు. క్లోజ్డ్ హెల్మెట్, స్టడ్స్, వేగా బోల్ట్, ఇటువంటి చిన్న హెల్మెట్లు వస్తాయి, తీసుకోండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి. మళ్ళా నాది కూడా ఏం కాస్ట్లీ హెల్మెట్ కాదు, నాది కూడా 4,500 చేంజ్ ఉండాలి. LS2 2,000-3,000లో మంచి హెల్మెట్ తీసుకోండి. గోప్రో సెకండ్ హ్యాండ్లో చూడండి, దగ్గరలో దొరికిందంటే గోప్రో తీసుకోండి సెకండ్ హ్యాండ్లో. అడాప్టర్ కొత్తదే తీసుకోవాలా, మైక్ కొత్తదే తీసుకోవాలా. తీసుకొని సెటప్పింగ్ వీడియో కూడా నేను పెడతాను. మైక్ సెటప్ ఎట్ చేయాలా, గోప్రో మౌంట్ ఎట్ ఫిక్స్ చేయాలనేది కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను. అలా సెట్ చేసుకొని స్లోగా స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఉండే బైక్ ఆర్ స్కూటర్ యాదో ఒకటి. నా కొడుకు వాళ్ళది సడన్గా బ్రేక్ వేస్తారు. ఓకే, కమింగ్ టు ద టాపిక్. యాదో ఒకటి తీసుకోండి, స్టార్ట్ చేయండి. అట్టనే ఇప్పుడు స్టార్ట్ చేయమన్నా అనేసి 1 రోజు 2 రోజులు చేసేసి నాకు ఇంకా ఫేమ్ రాలేదు, ఫేమ్ కోసం చేయొద్దండి. నేను కష్టపడగలుగుతాను, ఏమో సాధిస్తాను అంటేనే ఇవన్నీ కూడా తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ యూట్యూబ్ అనేది
టైం టేకింగ్ ప్రాసెస్. ఒక రోజులో నువ్వు స్టార్ అయిపోవాలి, ఒక రోజులో మనం ఫేమస్ అయిపోవాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఐ డోంట్ ఎంకరేజ్ దెమ్. అంతే, బ్లండర్, మీరు చేసే బ్లండర్ అది. అట్లా థింక్ చేసేదే మీరు చేసే పెద్ద బ్లండర్. సో అది మైండ్ నుంచి తీసి పారేసి మినిమం 1 year కష్టపడతాను, 1.5 year కష్టపడి ఇంకా అవలేదంటే మనకు లక్ ఉండాల దీంట్లో. లక్ ఆల్సో మ్యాటర్స్ మ్యాన్. సో ఇవన్నీ ఉన్నాయి, మనం ఎదుగుతూ ఉన్నాము దీంట్లో, వీఆర్ గ్రోయింగ్ ఇన్ దిస్ అనేసి అనిపించిందా మీకే? ఇన్వెస్ట్ చేయండి, ఇంకా బాగా మంచి కెమెరాలు తీసుకోండి, ఇంకా మంచి హెల్మెట్స్ తీసుకోండి, ఇంకా మంచి బైక్ తీసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని దీంట్లో మనకు గ్రోత్ లేదురా అనిపించినప్పుడు ప్లీజ్ డు నాట్ ఇన్వెస్ట్. అంతే నేను చెప్పేది. ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్కి వచ్చేది అందరూ మన ఇప్పుడు ఇంజనీరింగ్ ముగిచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ ఇటాటోలో వస్తారు. వాళ్ళ అమ్మ నాయన పైనే ఆధారపడి ఉండాల్సి ఉంటుంది, ఈవెన్ ఫర్ ఎ కెమెరా ఆర్ ఎనీథింగ్ ఎల్స్ రిలేటెడ్ టు దిస్ మోటో వ్లాగింగ్. బైక్ కూడా నెక్స్ట్ ఆ బైక్ తీసుకుని వస్తారు, ఆ బైక్ సర్వీస్కి కూడా అమ్మ నాయన దగ్గర పోవాల్సి ఉంటుంది. సో దీనికి దిగెక్కిన ముందర, ఇది చేస్తాను నేను అని దిగెక్కిన ముందర థింక్ 100 times. అంతే నేను చెప్పేది. నీ వల్ల అవుతుంది, ఫిక్స్, నేను చేస్తాను, ఏమో సాధిస్తాను అంటేనే దిగండి. నాది ఓవరాల్ 4 lakhs అయింది. మీరు 1 lakh లోపల కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బైక్ ఉంటే ఆల్రెడీ. మీ డాడీ బైక్, మీ డాడీ వచ్చి పనికి పోయేసి వస్తారు, ఇంట్లో నిలుపుతారు, ఎత్తుకొని పో. డైలీ ఒక 10 నిమిషాలు వీడియోలు పెట్టు చాలు, నీ టాలెంట్ అక్కడికి తెలిసిపోతుంది. నువ్వు కొత్త గాడీలు తీసుకొని నీ గాడీలో నువ్వు చేయాల్సిన అవసరం ఏం లేదు. హెల్మెట్ సెటప్ మాత్రం పెట్టుకోండి రెడీగా విత్ గోప్రో. అంతే. ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ నా ఛానల్లో మీకు కావాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నచ్చుంటే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా నచ్చుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. యువర్ అన్ప్రెడిక్టబుల్ రైడర్.